హాయ్ హలో వెల్కమ్ టు సోషో ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. ఆర్థికంగా నష్టపోతున్న మన స్థితి గురించి చర్చించుకోబోతున్నాం. అయితే చెప్పండి, ఈ బెట్టింగ్ యాప్స్ పబ్లిసిటీ ఎలా పెరిగింది? ఎందుకు మనం వీటికి అట్రాక్ట్ అవుతున్నాం? గొప్ప ముంచిన ఆన్లైన్ ఆట. చచ్చిపోతామంటున్నారు, వాళ్ళు చచ్చిపోతే నేను చచ్చిపోతా. कोई बात नहीं करता. జస్ట్ ఒక ఎంటర్టైన్ కోసం స్టార్ట్ చేసి మెల్లిగా ఇది ఒక అడిక్షన్గా ఎలా మారింది? వీటి మూలంగా మన యువత భవిష్యత్తు ఏ విధంగా ప్రభావితం అవుతుంది? మన డబ్బుతో పాటు మన మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి? ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏం చేయాలి? ఈ విషయం గురించి ఇంకా ఎన్నో ప్రశ్నలు మనలో మెదులుతున్నాయి. కాబట్టి ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలుసుకుందాం. వ్యూవర్స్, నాదొక చిన్న విన్నపం. మన వీడియోలు చూసే ప్రతి 100 మందిలో 60 మందికి పైగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ వల్ల నాకు మరియు మా టీంకి ఎంతో ఉత్సాహంతో పాటు ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం. మన దేశంలో ఆన్లైన్ బెట్టింగ్, ఫ్యాంటసీ గేమింగ్ యాప్స్ పాపులారిటీ ఊహించని రీతిలో పెరిగింది. యువత నుండి వృద్ధుల వరకు చాలా మంది ఇలాంటి బెట్టింగ్ ప్లాట్ఫామ్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఫేమస్ స్పోర్ట్స్ స్టార్స్ మరియు బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఇంకా ఎంతో మంది అమాయక ప్రజలు ఈ గేమింగ్ యాప్స్ ఊబిలో కూరుకుపోతున్నారు. దీనివల్ల ప్రధానంగా మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఫైనాన్షియల్ క్రైసిస్కి గురవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ కజినో యాప్స్, పోకర్ గేమ్స్, రమ్మీ ప్లాట్ఫామ్స్ ఇలాంటివి ఎన్నో. ఈ ప్లాట్ఫామ్స్ అన్ని సాధారణ వినియోగదారుని ఫైనాన్షియల్ ట్రాప్స్ లో పడేలా చేస్తున్నాయి. అయితే ఈ ప్రాపర్ రెగ్యులారిటీ, ఓవర్ సైట్ లేకపోవడం మరియు అగ్రెసివ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ఈ యాప్స్ పెరుగుదలకి ముఖ్య కారణాలు. వీటిపై అనేక సందేహాలు, ఆందోళనలు ఉన్నా ఇవేమి మనల్ని ఈ ట్రాప్ లో పడకుండా ఆపలేకపోతున్నాయి. ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మార్కెట్ లో సుమారు 12.17 మిలియన్ యూజర్స్ ఉన్నారని అంచనా. ఈ నెంబర్ 2029 వరకు 25.6 మిలియన్ యూజర్స్ వరకు పెరుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ లో 2 నుంచి 7% గ్యాంబ్లింగ్ డిసార్డర్ డెవలప్ అవుతుందని, అడల్ట్స్ లో ఈ రేట్ కేవలం 1% మాత్రమే అని కనుగొన్నారు. చాలా గ్యాంబ్లింగ్ డిసార్డర్స్ ఎర్లీ యూత్ లోనే స్టార్ట్ అవుతాయి. కాలేజ్ స్టూడెంట్స్ జనరల్ పాపులేషన్ తో కంపేర్ చేస్తే హయ్యర్ రేట్స్ లో గ్యాంబుల్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఇంపాక్ట్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. గ్యాంబ్లింగ్ ప్రాబ్లం ఉన్న పేరెంట్ ఉంటే వారి చిల్డ్రన్ లో కూడా ఈ ఇష్యూ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎప్పుడైనా పెద్ద అమౌంట్ పోగొట్టుకున్నారా లేక గెలుచుకున్నారా? కామెంట్ లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. కేవలం వినోదం కోసం మొదలుపెట్టిన బెట్టింగ్ ఇప్పుడు ఆసక్తిగా మరియు అలవాటుగా మారిపోతుంది. లక్షల రూపాయల మీద నష్టపోయిన ఘటనలు మన దగ్గర తరచుగా జరుగుతున్నాయి. ఇది ఎలా మనల్ని ట్రాప్ చేస్తుంది చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ ఫ్రీగా మీకు 500 లేదా 1000 బోనస్ ఇస్తుంది. మీరు మొదట కొంచెం గెలుస్తారు. ఆనందంతో ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటారు. నష్టాలు పెరుగుతాయి, కానీ ఆడటం ఆపలేరు. జస్ట్ వన్ మోర్ బెట్, ఈసారి నా లాస్ మొత్తం రికవరీ చేసి అప్పుడు ఆపుతాను అనే ఆలోచన మీలో మొదలవుతుంది. మీ సేవింగ్స్, జీతం అన్నీ పోగొట్టుకొని చివరకు అప్పుల పాలవుతారు. ఇది జస్ట్ ఒక గేమ్ కాదు, ఒక మానసిక వల. సో ఆన్లైన్ బెట్టింగ్ వలలో పడటానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకు ఎంతో మంది తమ సంపాదనను ఇలాంటి యాప్స్తో వృధా చేస్తున్నారు? దీనివల్ల కలిగే చట్టపరమైన మరియు సామాజిక పరిణామాలు ఏంటి? కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం రండి. మొదటి కారణం వచ్చేసి ఈజీ యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్. మనకు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఏ సమయంలోనైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ను ఉపయోగించి బెట్ చేయొచ్చు. గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్స్లో ఇంత సులభంగా అందుబాటులో ఉండటం ఈ యాప్స్ వాడడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. అగ్రెసివ్ అడ్వర్టైజింగ్ అండ్ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్. ఒక్కసారి సోషల్ మీడియాలో వీటి గురించి సెర్చ్ చేస్తే చాలు మనకు స్పాన్సర్స్ యాడ్స్ రూపంలో నిరంతరం కనిపిస్తూనే ఉంటాయి. చాలా మంది సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీటిని విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తున్నారు. దీని కారణంగా ప్రజలు వారిపై నమ్మకం ఉంచి ఈ యాప్స్లో తమ డబ్బును పెడుతున్నారు. అంతేగాక ఇన్స్టంట్ మనీ మేకింగ్ ఆపర్చునిటీ అని ప్రజలకు తెలియజేయడం వల్ల చాలా మంది గ్యాంబ్లింగ్ ప్రలోభానికి గురవుతున్నారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అండ్ క్విక్ మనీ టెంప్టేషన్, జాబ్లెస్, ఫైనాన్షియల్ క్రైసిస్, డెట్ ఉన్నప్పుడు చాలా మంది ఈజీ మనీ సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది తక్కువ పెట్టుబడితో ప్రారంభించి కొంత డబ్బు గెలుస్తారు. ఇంకా ఎక్కువ డబ్బు గెలవాలనే ఆశ మెల్లిగా ఈ గ్యాంబ్లింగ్ ఒక అడిక్షన్ గా మారిపోతుంది. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ అడిక్షన్. మొదటిది డోపమైన్ ఎఫెక్ట్. ఒకసారి బెట్ పెట్టి గెలిస్తే మన మెదడు రివార్డ్ సిస్టమ్ ద్వారా ఆనందాన్ని పొందుతుంది. ఆ ఆనందాన్ని మళ్ళీ పొందాలని ఆలోచిస్తూ కంటిన్యూస్ బెట్టింగ్ చేస్తుంటారు. రెండవది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ గెలుచుకుంటున్నారు, నేను కూడా బెట్టింగ్ ట్రై చేస్తే గెలుస్తాను అనే ఆలోచన వల్ల చాలా మంది ఈ బెట్టింగ్ అలవాటు గురై మానలేకపోతున్నారు. ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ గురించి తెలిసి ఇతరులందరూ ఆడుతున్నారు, నేను కూడా ట్రై చేయాలి అనే ఆలోచన కలుగుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా
ఫ్రీ బెట్టింగ్ టిప్స్ ఇచ్చి కొంత వారిని ఆకర్షిస్తున్నారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ రెగ్యులారిటీస్ ఓవర్ సైట్. చాలా మంది బెట్టింగ్ సైట్స్ ఇల్లీగల్ అని తెలియక వాటిలో డబ్బులు పెడుతున్నారు. రెగ్యులారిటీ బాడీస్ సరిగ్గా ఫోకస్ చేయకపోవడం వల్ల చాలా ఫ్రాడ్ బెట్టింగ్ యాప్స్ ముందుకొచ్చాయి. గెలిచిన డబ్బు విత్డ్రా చేసుకునే లోపే అకౌంట్ బ్లాక్ చేసే ఫేక్ వెబ్సైట్స్ పెరిగిపోయాయి. మొదట మీరు ఒక 100 రూపాయలు బెట్ పెట్టారు, ఆ 100కి 1000 గెలుస్తారు. ఆ తర్వాత ఆ 1000 కూడా బెట్ చేస్తారు, ఆ 1000తో 10,000 రూపాయలు గెలుస్తారు. అప్పుడు మీకు అత్యాశతో ఆ 10,000 రూపాయలు పెడితే మనకు 1,00,000 రూపాయలు గెలిచే అవకాశం వస్తుంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఆ 10,000 రూపాయలు పెట్టిన వెంబడే మీరు ఆ గేమ్ లాస్ అవుతారు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది గేమింగ్ యాప్స్ లాజిక్. మీరు గెలిచిన 10,000తో పాటు మీ బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ అయ్యే వరకు వాళ్ళు ఆపరు. మీరు ఆపినా వాళ్ళు మిమ్మల్ని పదే పదే పుష్ నోటిఫికేషన్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా మిమ్మల్ని అటువైపు లాగడానికి ప్రయత్నిస్తారు. అతిగా ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ వల్ల మనం అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. ఇది మన ఆర్థిక, మానసిక, కుటుంబ మరియు సామాజిక జీవితం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మనం ఎక్సెసివ్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ వల్ల వచ్చే ప్రధానమైన సమస్యల గురించి వివరంగా తెలుసుకుందాం. వీటి వల్ల కలిగే మొదటి సమస్య ఫైనాన్షియల్ లాసెస్. హార్డ్ అండ్ మనీని కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఒక్కసారి గెలిచినప్పుడు మరింత బెట్ పెట్టాలనే ఆశ పెరిగి చివరికి మొత్తం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. చాలామంది లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి డబ్బు తీసుకొని డెట్లో మునిగిపోతున్నారు. కొన్ని కేసుల్లో బ్యాంక్రప్సీకి కూడా దారితీస్తుంది. మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఈ గ్యాంబ్లింగ్ అడిక్షన్స్ పెరిగి వ్యక్తి లిమిట్స్ దాటి బెట్టింగ్ చేస్తూ సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతున్నాడు. ఫైనాన్షియల్ లాస్ అవ్వడం వల్ల గిల్ట్, ఫ్రస్ట్రేషన్ మరియు కోపం పెరిగి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సూసైడికల్ థాట్స్ కూడా రావచ్చు. మనీ లాస్ వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఏర్పడి డివోర్స్, సెపరేషన్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల భవిష్యత్తుపై నెగిటివ్ ప్రభావం పడుతుంది, ముఖ్యంగా వాళ్ళ ఎడ్యుకేషన్ మరియు పెంపకంలో. జాబ్స్ అండ్ కెరీర్పై కూడా తీవ్ర ప్రభావం కలుగుతుంది. వర్క్ ప్లేస్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ఎందుకంటే చాలామంది బెట్టింగ్ యాప్స్పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడంతో జాబ్ లాస్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇల్లీగల్ బెట్టింగ్ అండ్ ఫ్రాడ్లో ఇరుక్కొని లీగల్ ఇష్యూస్కు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. సోషల్ ఇష్యూస్. బెట్టింగ్ అడిక్షన్ వల్ల ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సంబంధాలు దూరం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్, మనీ లాండరింగ్, క్రైమ్ లాంటి వాటికి దారితీస్తుంది. అంతేగాక అండర్ ఏజ్ బెట్టింగ్ కూడా ఈ రోజుల్లో పెరిగిపోతుంది. చిన్నపిల్లలు ఈ బెట్టింగ్ ట్రాప్లో పడి వాళ్ళ ఫ్యూచర్ను నాశనం చేసుకుంటున్నారు. అయితే దీన్ని తగ్గించడానికి పాటించాల్సిన ఈజీ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్లో మొదటిది సెల్ఫ్ డిసిప్లిన్. ఆన్లైన్ బెట్టింగ్కు లోనయ్యే ముందు 1000 సార్లు ఆలోచించండి. ఎక్కడ ఖర్చు పెరుగుతుందో గమనించి లిమిట్ సెట్ చేసుకోవాలి. ఆన్లైన్ బెట్టింగ్ దుష్ప్రభావాల గురించి ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులతో చర్చించండి. ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. బెట్టింగ్ యాప్స్ మరియు వెబ్సైట్స్ ను బ్లాక్ చేసుకోవడానికి పేరెంటల్ కంట్రోల్స్ ను ఉపయోగించుకోవాలి. యాడ్ బ్లాకర్స్ మరియు వెబ్సైట్ రిస్ట్రిక్షన్స్ ను ఉపయోగించి గ్యాంబ్లింగ్ కంటెంట్ ఎక్స్పోజర్ తగ్గించుకో. హెల్దీ ఆల్టర్నేటివ్స్ అండ్ హాబీస్ అడాప్ట్ చేసుకోవాలి. స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్ లాంటివి మెంటల్ స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి సహాయపడతాయి. గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు వృధా చేసుకునే బదులు దాన్ని సమర్థవంతంగా ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేక మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేవింగ్స్ ప్రారంభించండి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఆ స్కిల్స్ మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్స్ అండ్ కౌన్సిలింగ్ ద్వారా అడిక్ట్స్కి తగిన సహాయం అందించాలి. బెట్టింగ్ యాప్స్పై కంప్లైంట్ చేయడం ద్వారా మరికొంతమందికి రక్షణ కల్పించవచ్చు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్పై స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్ చేయాలి. ఇలా ఈ ప్లాట్ఫామ్స్ను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది మరియు వీటి మూలంగా కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి దూరంగా ఉండటం మంచిది. బదులుగా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఒక్కసారి అడిక్షన్ బారిన పడితే బయటపడడం చాలా కష్టమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యాప్స్ మనల్ని ధనవంతులు చేయడానికి కాదు, వాళ్ళు ధనవంతులుగా మార్చుకోవడానికి ఉన్నాయి. తప్పు అడుగు వేయకండి. ఆన్లైన్ బెట్టింగ్ నుంచి దూరంగా ఉండండి. బెట్టింగ్ కోసం మన జీవితాన్ని, భవిష్యత్తుని పణంగా పెట్టకండి. జై హింద్.